ఈరోజు మనం లైక్ 2 days అవుతుంది ఇక్కడికి వచ్చి. హ్యావ్ ఎ స్మాల్ వర్క్ హియర్. సో ఆ పని మీద వచ్చాను ఇక్కడికి. సో పని అంతా అయిపోయింది. ఈరోజైతే వీఆర్ గోయింగ్ టు ఏ ప్లేస్. చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు అయింది అది. ముందే టికెట్స్ అవి బుక్ చేసుకున్నా వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి అరౌండ్ మనం 3 o'clock ఐ థింక్ 3:30కి అట్లా ఉంది ట్రైన్. అండ్ రేపు మార్నింగ్ అరౌండ్ 6 to 7 మధ్యలో మనకి ఆ డెస్టినేషన్లో దించేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళాలి. ఆ డెస్టినేషన్ ఏదో కాదు, ఈ పాటికి తమ్నెల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు అరుణాచలం. అండ్ ఇక్కడ ఏంటంటే చర్లపల్లి నుంచి మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి ట్రైన్ ఉంది ఈరోజు. సో టైం అరౌండ్ వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. ప్రజెంట్ అయితే నేను కేపీహెచ్బిలో ఉన్నా, హైదరాబాద్లో. ఐఎమ్ ప్లానింగ్ టు బుక్ ఏ ర్యాపిడో టు చర్లపల్లి రైల్వే స్టేషన్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కేపీహెచ్బి నుంచి అరౌండ్ 28 km ఉంది చర్లపల్లి రైల్వే స్టేషన్కి. అరౌండ్ ఒక 1.5 hour చూపిస్తుంది 28 kmకి. హైదరాబాద్ ట్రాఫిక్తో ఇట్ పాసిబుల్. సో వీ హ్యావ్ టు గో అండ్ గెట్ రెడీ ఫర్ ద ట్రైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ట్రిప్లో కంప్లీట్లీ ఐఎమ్ గోయింగ్ అలోన్. ఒక్కడనే వెళ్తున్నా, ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అలా, బట్ ఫస్ట్ టైం. సో లగేజ్ అయితే ఇదేనది, ఒక ట్రాలీ చిన్నది అండ్ ఒక చిన్న బ్యాగ్ ఎలక్ట్రానిక్స్ వాటికి. బ్యాగ్ నిన్న ఇక్కడ తీసుకున్నా డెకత్లాన్లో. ఎలక్ట్రానిక్స్ కొంచెం ఈజీగా ఉంటుందని నేను ఇంకో బ్యాగ్ తెచ్చాను, బట్ అది కొంచెం చిరిగింది. సో ఇంకో బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇక్కడ కింద లగేజ్ పెట్టేసి ఒకసారి కొంచెం షాప్కి వెళ్ళాలి, కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. అది తీసుకున్నాక ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్. ఇంకా టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. కొన్ని ఐటమ్స్ తీసుకోవాలన్నాను కదా, ట్రైన్లో స్నాక్స్ అండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాను స్విగ్గీలో. ఫుడ్ వస్తే ఆటో కూడా బుక్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు వెళ్తే ఒక 1.5 hour అలాగా చర్లపల్లి రీచ్ అయిపోతాం. ప్రజెంట్ అయితే రిసెప్షన్ ఏరియాలో ఉన్నాను. సో వన్స్ ఆటో రాగానే స్టార్ట్ అయిపోవచ్చు. మాట్లాడుతున్నాను, ఈలోపే మన ఫుడ్ స్నాక్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఆటో బుక్ చేయాలి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. టైం వచ్చేసి 3:20. కరెక్ట్గా 15 minutes ముందు తెచ్చాడు, దించాడు. వాడు కూడా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఎక్స్ట్రా అది ఛార్జ్ చేసుకున్నాడు. బట్ ఏంటంటే ట్రైన్ రీచ్ అయిపోయాను నేను. ఇప్పుడు 20 అయింది, ఇంకో 15 minutesలో ట్రైన్ తీసేస్తాడు. లగేజ్ ఇదంతా లోపల హరిహరిగా వచ్చి పెట్టేటప్పటికి అయిపోయింది. ఆ స్టేషన్ ఫ్రంట్లో దించలేదు, స్టేషన్ బ్యాక్ సైడ్ దించాడు. నేను ఇంకా ముందు వచ్చి స్టేషన్ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, తినేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుంటాను. వన్స్ విజయవాడ అలాగా రీచ్ అయ్యాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మొత్తం చాలా మెంబర్స్ ఉన్నారు, అంటే ఇక్కడి నుంచే బయలుదేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు తిరుపతికి. స్కూల్ వాళ్ళు అండ్ కాలేజ్ వాళ్ళు చాలామంది గ్రూప్స్గా వచ్చారు. సో వన్స్ నేను విజయవాడ అలా రీచ్ అయ్యాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇదే మన ట్రైన్, చల్లపల్లి టు తిరుపతి స్పెషల్. టైం వచ్చేసి 7:10 అవుతుంది. నేను తినేసి పడుకున్నా, జస్ట్ ఇప్పుడే లెగిసాను. యాప్లో చూస్తున్నట్టయితే చాలా డిలే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైన్ విజయవాడ మీద నుంచి వెళ్ళట్లేదు. హారన్ అయితే కొట్టాడు, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కుతున్నారు. యాప్లో చూస్తే మాత్రం అరౌండ్ ఇదే స్టేషన్లో 55 minutes నుంచి వీడు ఎక్కడే ఆపేశాడు. దివిటపల్లి స్టేషన్ అంటే ఇది. ఫైనల్లీ ట్రైన్ అయితే తీసాడు ఇప్పుడు.
వచ్చేసి తిరుపతిలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఒక 7:20 అలా అవుతుంది. ఇప్పుడే తిరుపతిలో దిగాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి తిరువణమల వెళ్ళడానికి బస్సు 10 o'clock అలా ఉంది. సో 10కి ఉంది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 7:20 అలాగ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అయింది కాబట్టి ఇప్పుడు మనం అందాక లైక్ కొంచెంసేపు అలాగా స్టే చేయడానికి పక్కన విష్ణు నివాస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. చూడాలి, అస్సలు ఖాళీ లేదు. తిరుపతి అంతా ఫుల్ అయిపోయింది. బస్సెస్ ఖాళీ లేవు, ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవు, ఏవి ఖాళీ లేవు. ఇన్ కేసు కానీ విష్ణు నివాస్ ఖాళీ లేదు అంటే మాత్రం ఏసీ ప్రీపెయిడ్ హాల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు విష్ణు నివాస్ ఒకసారి చూద్దాం వెళ్ళి. విష్ణు నివాస్ కూడా అస్సలు ఖాళీ లేదు, మనకు ఓన్లీ ఆప్షన్ ఏసీ ప్రిపేర్డ్ హాల్. ఇది పర్ హార్కి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 1 hour తీసుకున్నాను. ఫుల్ రష్ ఉంది. ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర ఒక ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అన్నది తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ శ్రీనివాస నిలయం ఉంటుంది స్టేషన్ దగ్గరనే, బట్ ఫుల్ రష్ ఉంది, అసలు ఖాళీ లేదు, ఏం లేదు. లాకర్స్ కూడా అవైలబుల్ లేవనేసారు, అంత రష్ ఉంది. సో చేసేదేం లేక మళ్ళీ బ్యాక్ వచ్చేసి వాళ్ళు 1 hourకి తీసుకున్నాను. సో వన్స్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయాక దెన్ మనం యాక్చువల్గా అరుణాచలం అని చెప్పాను కదా, అరుణాచలం ఏంటంటే డైరెక్ట్గా లేదు, ఆ కాట్పాడిలో దిగేది ఒక ట్రైన్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్ నుంచి నాకు ఒక ట్రైన్ దొరికింది, అది చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి. వాడు లిటరల్గా నైట్ అంతా ఆపుకొని వచ్చేటాడు. ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేసి అరౌండ్ 2 hours డిలే. కానీ మార్నింగ్ అయితే టైంకి తీసుకొచ్చాడు. ఒక 1/2 hour అలా గట్టు ఇటు అయింది, కానీ మార్నింగ్ అయితే మాత్రం టైంకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రెష్ అది అయిపోయి ఒక లాకర్ ఏదైనా చూసుకొని మామూలుగా బయట లగేజ్ పెట్టేసి బస్ అది కనుక్కొని దాన్ని బట్టి బస్ ఏమైనా కొంచెం లేట్గా, టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఒక 7:38 మధ్యలో అలా అవుతుంది. సో వన్స్ లాకర్ కొనుక్కున్నాక కొంచెం మనకి బస్ అలా 10కి అలా ఉంది అంటే ఇక్కడ ఏమైనా టెంపుల్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు బస్సు రెడీగా ఉన్నాయంటే లగేజ్ పట్టుకొని బస్సు ఎక్కేసి అరుణాచలం వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇప్పుడైతే తిరుపతి బస్ కాంప్లెక్స్కి వచ్చాం. ఇప్పుడే ఇక్కడ ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ ఒక 1 km ఆర్ 900 meters ఆ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇలా లోపలికి రాగానే ఇలా బస్ స్టేషన్ ఉంటుంది. 27లో అరుణాచలం కాగుతాయి. అలాగే దాని ఆపోజిట్లో బ్లూ బస్ వాళ్ళ లోకల్ ఉంటే అది ఎక్కేసాను. ఐ మీన్ బస్ ఫేర్ వచ్చేసి 235 రూపీస్ పర్ హెడ్. సో 5 hours జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే లేట్ చేయకుండా బస్ ఎక్కిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:15 అవుతుంది. సో బస్ ఎక్కిపోదాం. టైం వచ్చేసి 11:40 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ ఆపారు. దీని తర్వాత నో స్టాప్స్. సాయి కృష్ణ రెసిడెన్సీ అనేది. ఫుడ్ ఏముందో చూద్దాం. యాక్చువల్గా బస్ ఎక్కే ముందు టిఫిన్ అది చేశాను కదా, ఫుల్గానే ఉంది. ఏమైనా జ్యూస్ ఏమైనా తీసుకొని జ్యూస్ తాగేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుందంట. హాఫ్ అన్ అవర్లో బస్ తీసేస్తాను అన్నారు. నేనైతే ఇక్కడ వేడిగా ఉండలేక ఒక వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టా. బెస్ట్, అసలు బయట టెంపరేచర్ నార్మల్గా లేదు, చాలా వేడిగా ఉంది. ఇదే తిరుమల బస్ స్టాప్. ఇప్పుడే మనం బస్ స్టాప్ దిగాము. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే మనకి గుడి ఇక్కడ నుంచి ఒక 1 km దూరంలో ఉంటుంది. ఇలా మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి నడవచ్చు.
మీరు కాంప్లెక్స్ నుంచి వన్స్ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ మీకు వెళ్తే ఇలా ఒక జంక్షన్ వస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. మీరు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వేలోకి ఎలా ముందుకు వెళ్తే మీకు ఇలా రాజగోపురం అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం జంక్షన్ ఇందాక మీకు చూపించానో ఇదిగోండి వెనకాతల ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మీరు రైట్ని అలాగా రైట్ పాత్లో వచ్చేస్తే స్ట్రైట్గా వస్తే మీరు రాజగోపురం దగ్గరికి ఎంట్రీ అయిపోతారు డైరెక్ట్. రాజగోపురం దగ్గరలోనే మీకు చాలా స్టే ఆప్షన్స్ అనేవి ఉంటాయి అండ్ మీకు దర్శనం కూడా ఇక్కడే చాలా ఈజీగా ఉంటుంది. బెటర్ మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడే చూస్ చేసుకోండి. అలా రాజగోపురం పక్కన ఇక్కడ ఒక శివశక్తి లాడ్జ్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకు స్టే దొరికింది. ఇదే రూమ్, సింపుల్గా ఒక బెడ్ అండ్ ఒక మిర్రర్ అండ్ ఒక వాష్రూమ్, గీజర్ కూడా ఉంది హాట్ వాటర్కి. ఈ రూమ్ ప్రైస్ మనకు అలాగే 800 అయ్యింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:15 అవుతుంది. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాం. ఫ్రెష్ అయిపోయాము. యాక్చువల్గా ఈ రూమ్ మనకి 800 కలా దొరికింది, రాజగోపురం పక్కనే దొరికింది. అన్ఫార్చునేట్లీ అక్కడి నుంచి వచ్చిన దారిలో ఎక్కడ ఎవరి దగ్గర రూమ్స్ లేవు, రూమ్స్ అవైలబుల్ లేవు అండ్ టూ ఎక్స్పెన్సివ్ చెప్పారు. ఇప్పుడు దర్శనంకి వెళ్ళి అటు నుంచి వచ్చి తినేసి గిరి స్టార్ట్ చేయాలి. ఫోన్ ఎలా ఉంటుంది కాబట్టి వన్స్ నేను దర్శనం అది కంప్లీట్ చేసుకొని వచ్చాక కంటిన్యూ ద వీడియో. సో మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే గిరి తిరగడం అన్నది స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మా కజిన్ కూడా వచ్చాడు, సో వాడిని కూడా చూపిస్తా. ప్రజెంట్ బయటికి వెళ్ళాడు, నేను ఫ్రెష్ అయ్యాను, ఈలోపు వాడు బయటికి వెళ్ళాడు. ఇప్పుడు నేను దర్శనంకి వెళ్తున్నాను. వన్స్ అయిపోయాక నేను వచ్చి వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయాక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత నేను వీడియో తీస్తున్నాను. టైం వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మాకు దర్శనం ఎప్పుడైంది అంటే అరౌండ్ ఒక 10:30 11 కల్లా దర్శనం అయింది. దర్శనం అయ్యాక ఏంటంటే రూమ్కి వెళ్ళాక డైరెక్ట్గా ఫుడ్ తినేసి ఒక 1/2 అవర్ to 40 minutes అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వచ్చాం కొబ్బరికాయ అది కొట్టడానికి. కొబ్బరికాయ అది ఇప్పుడే జస్ట్ కొట్టాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. మా కజిన్ చూపిస్తాను. కొబ్బరికాయ 2 ఎవరు వద్దురా ఇప్పుడు రక్తం చిందించాడు. ఎదురా అరే కాదురా కనిపించట్లేదురా. నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ పడితే పై చెప్పు కిందకి వెళ్ళిపోవాలి. గిరి తిరుగుతున్నప్పుడు దారిలో ఎలాంటి బోర్డులు కనిపిస్తాయి, అది మీకు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది, మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళదని చెప్పడానికి. చందు అయితే పాట పాడుతాడు. మామిడికాయలు చూపిస్తావా? వెళ్తున్న దారిలో వాటర్ మిలన్ ఉంటే ఒకటి తీసుకున్నాము డీహైడ్రేషన్ అవ్వకుండా. ఎలక్ట్రోలైట్స్ ఇప్పటికైతే 8 km కంప్లీట్ చేసుకున్నాం. వాయిలింగానికి దగ్గరలో ఉన్నాము. ఇదే వాయిలింగ్. అలా ముందుకు వెళ్తే మోక్ష మార్గం దగ్గర క్యూ చూసారా ఎంత ఉందో. ఇక్కడ క్యూ ఒక 1/2 hour కాసా కానీ అసలు కదలలేదని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మూవ్ అయిపోయి అలా కొంత దూరం నడుస్తూ ఉండగా నాకు గోపురం కనిపించింది. ఫైనల్గా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అన్నది కంప్లీట్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.